అమ్మా నమస్తే అమ్మా. అమ్మ కేటీఆర్ గారు మొన్న పిల్లలతో బయటకు వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలని చెప్పేసి ఆయన వచ్చి బయట చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏంటిది రిజైన్ చేయమనడం? ఈ నీటి పేపర్ అవునమ్మా. అనే కదా. మరి ఈయన కూడా 10 ఏళ్ళు పరిపాలన చేసిండుగా మన కేటీఆర్ అన్న. మరి ఆయన ఆలోచించిండ యువత గురించి? ఎక్కడ కూడా లీకేజీలు జరిగినాయి కదా, అక్కడ అనేటప్పుడు ఇక్కడ కూడా ఆలోచించుకోవాలి కదా మాట్లాడేటప్పుడు. ఇప్పుడు అక్కడెక్కడో లీకేజ్ అయింది, స్టూడెంట్ ధర్నా చేసినారు, వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు రిజైన్ చేయమని కోరుకున్నారు. మరి ఇక్కడ ఏంది, ఇక్కడ పరిస్థితి ఏంది? ఇక్కడ స్టూడెంట్ కి ఎందుకు న్యాయం చేయలేదు? మరి నిరుద్యోగులకు ఎందుకు న్యాయం చేయలేదు? ఇక్కడ పరిస్థితి ఏంది? నెక్స్ట్ ఒక ఇంటర్వ్యూలో కేటీఆర్ ని అడిగారు, మీ ప్రభుత్వంలో కూడా ఇట్లా లీకులు అయినాయి కదా అన్నప్పుడు మీరు ఆ బాధ్యత వహించాలంటే నేనెందుకు వహిస్తాను, ఎవరికో అవసరం ఉండి పేపర్ లీకేజ్ చేస్తే ఐటీ మినిస్టర్ పైన లేదంటే విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయడం ఎంతో కరెక్ట్ అని చెప్పి ఆయనే అన్నాడు. ఈ రోజు మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ ఏమో రిజైన్ చేయమని చెప్తున్నాడు ఆయనే. మరి రెండు వైపులు కత్తికి రెండు వైపులు పొందునట్టు అంటే ఇదేనేమో రాజకీయ నాయకులు. కత్తికి రెండు వైపులు పొందునట్టు, రాజకీయ నాయకులు కూడా రెండు వైపులు పొందునట్టు. ఏటీలో అయితే అటు రాజకీయం కోసం ఎంతకైనా దిగజారు, దేనికైనా దిగజారు. 10 ఏళ్ళు పరిపాలనలో ఉన్న మన కేటీఆర్ అన్న మరి అప్పుడు మంచి చేయాలనుకుంటే మంచి చేయొచ్చు కదా. ఇప్పుడు అక్కడ లీకేజ్ జరిగినప్పుడు ఇక్కడ లీకేజ్ జరగలేదు. ఇక్కడ స్టూడెంట్ ఎంతమంది ధర్నా చేస్తారు కదా. ఇప్పుడు నీ ప్రభుత్వం రాలేదు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతవరకు న్యాయం చేసినవా అని మన కేటీఆర్ అని అడుగుతాను నేను. అయితే ఈ పేపర్ లీకేజ్ లోపల ఏదైతే రాహుల్ గాంధీ వచ్చి అక్కడ పనుకొని దొరలేయడం జరిగింది, అదే పార్లమెంట్ లో యాంటీ లీక్ పేపర్ లీక్ అని చెప్పేసి బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మళ్ళీ వీళ్ళే అడ్డుపడ్డారు అక్కడ పార్లమెంట్ లో. ఇప్పుడు వీళ్ళు ఎట్ట కేటీఆర్ అన్నోళ్ళు ఎట్ట రాజకీయంగా మాట్లాడుతున్నారు, స్టూడెంట్ ని అడ్డం వేసుకొని, అక్కడ రాహుల్ గాంధీ గారు కూడా స్టూడెంట్ ని అడ్డం వేసుకొని రాజకీయం చేసి అర్థమవుతుంది కదా. సామాన్యులకు మాకే అర్థమవుతుంది, స్టూడెంట్ ఎందుకు అర్థం కాదు? అక్కడ స్టూడెంట్ 70% అయితే 30% అల్లర్లు చేశాం స్టూడెంట్ ని అడ్డం పెట్టుకొని. ఇప్పుడు బొత్తెంకల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎట్ట పుట్టింది? ఏ రకంగా పుట్టింది? స్టూడెంట్ ని అవమానిస్తేనే కదా అది పుట్టింది. స్టూడెంట్ పేరు మీద వచ్చిన పార్టీ అది. మరి ఇప్పుడు న్యాయం చేసారా? అక్కడ న్యాయం జరగదు, ఎక్కడ న్యాయం జరగదు. కాసేపు అడావుడి అంతే, వాళ్ళ భవిష్యత్తు ఆడుకోవటం. నెక్స్ట్ అదే ఏదైతే పార్లమెంట్ పై అటాక్ చేశారు కదా ఎవరో స్టూడెంట్లు, అందులో కొంతమంది బయట నుంచి వచ్చారు. ఇప్పుడేమో అంటే వాళ్ళు పిలిస్తేనే, సిజేపీ పార్టీ వాళ్ళు పిలిస్తేనే వాళ్ళందరూ వచ్చారు. ఈ రోజు ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళకి మాకు సంబంధం లేని చెప్పి చేతులు ఎత్తేసారు వాళ్ళు. మరి అంతే చేస్తారు. దొంగలు ఊళ్ళు పంచుకోవటం అంటే అదే కదా. ఇప్పుడు పార్టీ పరంగా చూసుకోవాలంటే ఇప్పుడు ప్రధానమంత్రి ఆయనే ఉంది పైన. ఇప్పుడు వీడియోల రూపంలో అందరికి కానొస్తుంది, ప్రతి వీడియో కానొస్తుంది. కానొచ్చినప్పుడు మరి చర్య తీసుకోవచ్చు కదా. అక్కడ స్టూడెంట్ చేసినరా అల్లరా? స్టూడెంట్ పేరు మీద వచ్చి దేశ ద్రోహులు చేసినరా, రాజకీయ నాయకులు చేశారా అని ప్రతి ఒక్కటి కానొస్తుందిగా. యావత్తు ప్రపంచానికి కానొస్తుంది. ఇప్పుడు చర్య తీసుకోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ నీటి పేపర్ లీకేజ్ అయిందని రాజీనామా చేయమన్నారు, రాజీనామా చేసినారు. చేసినందుకు ఇప్పుడు జరిగిన విధ్వంసం దాని గురించి ఇప్పుడు చర్య తీసుకోవచ్చు కదా. అక్కడ కేంద్ర మంత్రి అయినా సరే దాని గురించి అడగరు కానీ రాజకీయంగా మాత్రం ఆయన తప్పు చేసిండు, ఏం తప్పు చేసిండు చెప్పుకోవటం ఇది ఒక అలవాటుగా మారిపోయింది రాజకీయ నాయకులు. అయితే నీటి పేపర్ వల్ల 14 మంది చనిపోయారు, వాళ్ళ కోసం ఈ ప్రొటెస్ట్ చేస్తామని చెప్పి సిజేపీలో ఉన్న స్పోక్ పర్సన్ అయినా సరే అంటే వాళ్ళ ఫౌండర్లు అయినా సరే మాట్లాడుకున్నారు, దాని గురించి పెట్టామన్నారు. కానీ ఎప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే వాళ్ళు పార్టీలు చేసుకుంటున్నారు ఇంట్లోకి వెళ్ళి. మరి పార్టీలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన రిజైన్ కోసమే చేశారు కదా, స్టూడెంట్ బాగు కోసం యాడ్ చేశారు అంటే స్టూడెంట్ అదే అర్థం చేసుకోవాలని నేను చెబుతున్నా. వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎంత అరాచకం సృష్టించారు వాళ్ళు, అక్కడ ఎంత అసభ్యకరంగా చేశారు స్టూడెంట్ అడ్డం పెట్టుకొని. కొంతమంది స్టూడెంట్ ముసుగులోకి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి న్యాయం జరిగిందా? ఇప్పటికైనా చచ్చిపోయిన స్టూడెంట్ కి న్యాయం జరిగిందా? దాని గురించి మాట్లాడుతారా? లేదు. ఎవరు పట్టినా కూడా ఎవరు రాజకీయం గురించి వాళ్ళ లబ్ధి పొందడానికి మాట్లాడుతాయి కానీ వాళ్ళ రాజకీయంగా వాళ్ళ పార్టీని పైకి తెచ్చుకోవటానికే గానీ ఇది సింపతి డ్రామా అని నేను అంటా. మీరేమంటారు? కాదమ్మా, ఎంతప్పటికి రాజీనామా గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. మరి ఆ అల్లర్లు చేసింది, ఆ కొట్లాట జరిగింది, అసలు వాళ్ళు ఎవరు? వాళ్ళని తీసుకొచ్చి పెట్టాలి కదా ప్రజల ముందు. ఎందుకు పెట్టట్లేదు ప్రభుత్వం, ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం? అదే మరి ప్రభుత్వం తలుసుకుంటే ఒక్క నిమిషంలో పని కదా, అది అడగాలిగా ప్రజలు. ఇప్పుడు రాజకీయ నాయకులు స్టూడెంట్ అడ్డం పెట్టుకొని వస్తున్నారు, నీటి పేపేజీ లీకా అదేందని అంటారు. మరి దాని గురించే ఎంతసేపు మాట్లాడతారు కానీ అది అడ్డం పెట్టుకొని ఎంత అల్లరి సృష్టించారు. ఈడియాల పరంగా బయటకు వచ్చినాయి కదా, మరి దాని గురించి మాట్లాడచ్చు మన కేటీఆర్ అన్న. మన ఆర్మీని కూడా తీసుకొచ్చారు కదా, అసభ్యకరంగా తిట్టారు కదా. మన దేశాన్ని కాపాడే ఆర్మీ, అక్కడ కులం లేదు, మతం లేదు, ఏది లేదు కదా. మరి దాని గురించి మాట్లాడచ్చుగా. ఇవన్నీ వద్దు. అక్కడ ఆడ రాజకీయంగా రాహుల్ గాంధీ గారు లబ్ధి పొందిండు, కాక్రోచ్ పార్టీ అని పిల్లల్ని అడ్డం పెట్టుకొని అక్కడ ఎవరు ఆయన పేరు సోని సుత్తారా
కదమ్మా, అభిజిత్. అభిజిత్ గారు అబ్జెక్ట్ ఆయన ఒక రకంగా లబ్ధి పొందిండు కానీ న్యాయంగా మాట్లాడాలంటే అక్కడ నిరుద్యోగులకి న్యాయం జరిగిందా దీని గురించి మాట్లాడే నాయకుడు ఎవరు? అయితే రాజకీయ నాయకులు కూడా మాట్లాడదు. ప్రకాష్ రాజు ఇంకొంతమంది కూడా దేవుని తిట్టడము, కొంతమంది తీసుకురావడము, దాని గురించి మీరు దాని గురించి ఎందుకు పట్టించుకోలేదు ప్రభుత్వం? దాని గురించి ఎట్ట పట్టించుకుంటుంది? ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసినారు, మనకు కావాల్సింది మనం మాట్లాడాలి. అది మనం కదా మాట్లాడాలి. అది మరిచిపోయి ఈ రాజకీయ నాయకుడు వచ్చి ఒక 10 మందిని ఎంటేసుకొని వచ్చి మా కోసం మాట్లాడంటే మన స్టూడెంట్ ఒక ఆడపిల్ల కూడా మాట్లాడింది ఇక్కడ మన తెలంగాణ కట్ట మీద. ఎంతమంది స్టూడెంట్ మాట్లాడతలేదు? రాజకీయంగా అడ్డం పెట్టుకుంటారు. ఏ చదువుకున్నారు కొద్దిగా జ్ఞానం ఉండొద్దా? నా వాడు చెబుతేనేమి ఒక చదువులేదు సంజలేదు వచ్చి అటు చెబుతుంది పని బాట లేకుండా నన్ను తిడతారు. సిగ్గుండొద్దా? సిగ్గుండాలి కదా. అక్కడ రాజకీయ నాయకులే వాడుకోరు, ఇక్కడ రాజకీయ నాయకులే వాడుకుంటారు. వాళ్ళు అడ్డం పెట్టుకొని ఇక్కడ ధర్నాలు చేయకపోతే వాళ్ళ బతుకులకు న్యాయం చేయొచ్చు కదా. వాళ్ళు అడిగింది ఏంది? నీటి పేపర్ లీకేజ్. అది ఎందుకు జరిగింది? మేము అది అడిగితే మమ్మల్ని బొద్దింకల కింద తీసేసారు. దాని పరంగానే కదా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అది అడ్డం పెట్టుకుని ఏడొక రాజకీయం చేయటం ఎందుకు? ఇవన్నీ దొంగ నాటకాలు. దీని మీద పైకి వస్తారా? రారు. ఏ రాజకీయ నాయకుడు రాడు. అయితే పిల్లల్ని ఎందుకు కొట్టారు అని చెప్పేసి అడుగుతున్నారు తప్ప బీజేపీ కాబట్టి అంటే వీళ్ళు చేసే పనులన్నిటిని కూడా ముందు వదిలేసి తర్వాత కొట్టమే జరిగింది. వాళ్ళు పైకి వచ్చిన పార్లమెంట్ మీద అటాక్ వచ్చినప్పుడు. కానీ అదే ఇందిరాగాంధీ ఆగవయ్య ఈ నంగనాశ కబుర్లన్నీ వద్దు. అక్కడ విధ్వంసం సృష్టించిన దేశ ద్రోహులు అందరు కానత్తనే ఉంది. ఒక హిందూ ముస్లిం క్రిస్టియన్ అని వీళ్ళని అడ్డం పెట్టుకోరు. కానీ ఒక ముస్లిం అతనైతే మన దేశ జాతీయ జెండా కింద పెడుతుంటే కింద బండికుండా ఇట్ట పట్టుకొని మంచిది తాగిండు. మరి ఆ మంచితనం చెప్పరే? అల్ల కలరం చుట్టిటానికి, తగాదలు పెడతానికి, గొడవలు మత విజయాలు లేపటానికి ఎన్ని అయితే లేపుతారు. కానీ సిగ్గుండదు కొద్దిగా మాట్లాడే రాజకీయ నాయకులకైనా కొద్దిగా సిగ్గుండాలి కదా. యువతకి ఏం చెప్తారమ్మా? యువతకి దయచేసి నేను చెబుతున్నా, ఇప్పుడున్న తరానికి మీ చేతుల్లోనే ఉంది మీ భవిష్యత్తు. ఆ రాజకీయ నాయకుడు వచ్చి మిమ్మల్ని ఉరికితే పరిగెత్తొద్దు. ఈ రాజకీయ నాయకుడు వచ్చి మిమ్మల్ని అడ్డం పెట్టుకొని పరిగెత్తొద్దు. ఎవడో మీకు న్యాయం చేయడు. ఇది నిజం. ఎవడో న్యాయం చేయడు. ఇన్ని మార్కులు వస్తే ఇస్తామని చెబుతారు. మార్కులు వచ్చిన కష్టపడి చదివినోడికి జాబ్ వస్తుందా? రావట్లేదు కదా. ఎవడి భవిష్యత్తు బాగుంది? రాజకీయంగా ఉండోళ్ళ భవిష్యత్తే బాగుంది కానీ ఎవరి భవిష్యత్తు బాగలేదు. చదువుకున్న పరంగా జాబులు చేసే పరంగానైనా కానీ దేని పరంగానైనా దయచేసి ఆలోచించుకోవాలని కోరుకుంటున్నాను. రాజకీయ నాయకులకి ఏం చెప్తారమ్మా? రాజకీయ నాయకులకు దయచేసి మీకు సిగ్గుంటే ప్రజలకు ఏమైనా న్యాయం చేయాలని వస్తే న్యాయం చేయండి. కానీ ఈ తరం పిల్లల యువత భవిష్యత్తు అడ్డం పెట్టుకొని తరాలుగా ఈ నీచమైన రాజకీయం చేయొద్దని నేను కోరుకుంటున్నాను. స్వార్థం కొద్దిగా వాడుకుంటారు కదా స్వార్థం కొద్దిగా వాడుకుంటే ఉండరు. తెలియదా? మరి తెలుసు కదా ఎందుకు పోతున్నారు. చదువుకున్నారుగా, బుద్ధి ఉందిగా ఒక్కొక్కరికి చదువుకున్నారు కదా. ఏదైనా ఒక్క మాట తప్పు చేయరు అంటేనే సోషల్ మీడియాలో తప్పిట్ల కొట్లు లేస్తారు. బ్యాండ్ మేళం పెట్టుకొని బ్యాండ్ మేళంతో కూడా పని లేకుండా మరి ఇంత ధైర్యంగా మిమ్మల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే నాయకులను అడగకూడదా? మరి ఇప్పుడు సమస్య తీరిపోయిందా? నీటి పేపర్ మంత్రి ఆయన రిజైన్ చేయగానే స్టూడెంట్ సమస్య తీరిపోయిందా? బుద్ధి లేదా? 5 ఏళ్ళ ఆనందం లేదా? సమస్య తీరిపోయిందా? సచిన వాళ్ళకి న్యాయం జరిగిందా? ఉండోళ్ళకి న్యాయం జరుగుతుందా? దీని గురించి అడగాలి కదా. అడుగుతున్నారా? వాళ్ళ తల్లిదండ్రులు ఏరి, వాళ్ళ పిల్లలు ఏరి, ఆ నిజమైన స్టూడెంట్ ఏరి 200-300 పెట్టుకుని ఎక్కడెక్కడి నుంచో ఛార్జీలు పెట్టుకొని ట్రైన్లకు వచ్చే వాళ్ళు ట్రైన్ కడుపాయి కట్టుకొని వచ్చారు కదా, అక్కడ ఉన్నారు కదా. వాళ్ళకందరికి న్యాయం జరిగిందా అని నేను నా క్వశ్చన్. కాదమ్మా, ఈ యువత కూడా చాలా మంది పార్టీల పేరుతో కొట్టుకుంటారు కదమ్మా, వాళ్ళకేం చెప్తారు? దయచేసి యువత మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు పార్టీల పరంగా కొట్టుకోవద్దు. ఇప్పటికే మీకు వేళ్లు గడిచిపోతున్నాయి, జాబులు రావటం లేదు, మీకు పిల్లలు నీట్లేదు, పెళ్లి కావట్లేదు. నేను 100 సార్లు అడిగినా అదే క్వశ్చన్ చెప్తాను. మేము 30 ఏళ్ళు 40 ఏళ్ళు ముట్టి కిందకు వచ్చినా మీకు పెళ్లి కావట్లేదు. మీకు ఎందుకురా రాజకీయం అని నేను అడుగుతున్నా. ఇప్పుడు స్టూడెంట్ రాజకీయాలు రావడం తప్పంటారా? తప్పే. మరి ఎలా బాగుపడుతుంది? అసలు మీ గురించి సొసైటీలో ఇలాంటి అగాచాలు జరుగుతున్నాయి కదా. తప్పు ఏంటంటే ఎవరని చెబుతారు. ఎందుకంటే మీ భవిష్యత్తు గురించి మీరు మీ బాధ్యతగా మీ భవిష్యత్తు గురించి మీరు అడగనప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తారు? ఇది నా పార్టీ, ఇది నీ పార్టీ అని కొట్టుకోవటానిక? రాజకీయ నాయకులుగా వాళ్ళు బాగుపడతారు. కార్యకర్తలుగా ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో కార్యకర్తలు బాగుపడ్డాలని రేవు చెప్పరి ఉన్నారా? కార్యకర్తలు ఎంతమంది, రాజకీయ నాయకులు ఎంతమంది, లీడర్లు ఎంతమంది? ఎవడో తమ్ముడు చెప్పమరు ఉన్నారా? తరతరాలుగా లేదు. అందుకని దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటా. పెద్దవాళ్ళుగా మనమే చెప్పాలి పిల్లలకు. మనం చెప్పకపోతే వాళ్ళకి అర్థం కాదు. ఇటునే రాజకీయంగా ఎడదెత్తరు. వాళ్ళ లబ్ధి కోసం పంచుకుంటారు, కొట్టుకొని సాగుతారు. కార్యకర్తలు కొట్టుకొని సాగటమే, వాళ్ళ కుటుంబాలు కొట్టుకొని సాగటమే కానీ నాయకులు బాగానే ఉంటారు.
న్యాయం జరిగినప్పుడు రాజకీయ పార్టీలు ఎందుకమ్మా? ఇంకా ఉంటాయి మన బుద్ధిలో మనం ఎంబడ పట్టాలా, ఇది నా పార్టీ ఇది నీ పార్టీ అని నువ్వు నేనే కొట్టుకుంటూ తల్లి కొట్టుకొచ్చారు ఒక పార్టీలో మొత్తం. యూత్ వస్తేనే కదమ్మా కొత్త ఇలాంటివి జరగకుండా ఉంటది, మంచి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు. అయ్యా, యువత సరైన నిర్ణయం తీసుకోమని అడుగుతున్నా, నీకు బుర్ర పని చేస్తుందా? యువత సరైన నిర్ణయం తీసుకోరి, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మన భవిష్యత్తు పోయింది, నీ భవిష్యత్తు నా భవిష్యత్తు పోయింది. రాజకీయాల నాయకులకు గానీ పార్టీ వాళ్ళకి కానీ మనం ఊడిగం చేసిన వాళ్ళు 10 ఇచ్చిన 5 ఇస్తే మనం ఊడిగం చేసిన మంది అయిపోయింది. వాళ్ళది ఇప్పుడు ఈ తరం పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో ఉంది. చదువుకున్నారు, ఊరూరు పట్టణం తిరుగుతున్నారు, ఎక్కడ ఏది జరిగేది కూడా సెల్లులో పనిచేస్తున్నారు, సెల్లులో